కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నిర్మాణ వైఫల్యాలతో పాటు ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 22వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ను విచారించాలని యోచిస్తోంది. ఈ నెల 15న జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్ రానున్నారు. 18న విచారణ ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. 20-21 తేదీలో అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ చేరున్నారు. తర్వాత 22వ తేదీన హాజరవ్వాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్కు సమన్లు పంపినట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్ తాను నేరుగా రాలేనని వర్చువల్గా హాజరవుతాను కోరినా కమిషన్ దానికి సంబంధించే అవకాశాలు. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాజీ ఎస్సీ మురళీకృష్ణ అమెరికాలో ఉండగా ఆయన కూడా వర్చువల్గా విచారించిన విషయం తెలిసిందే. ఒకవేళ కేసీఆర్ అనారోగ్య సమస్యల కారణంగా చెబుతూ లేఖ రాసినా దాన్ని ప్రామాణికంగా చేసుకుని విచారణ కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. విద్యుత్ విచారణ కమిషన్ కూడా ఇదే విధానాన్ని అవలంబించింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయంగా పరిగణలోకి తీసుకున్న జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కాగా జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరం విషయంలో ఈ నెల 23న మాజీ మంత్రి హరీష్ రావును, ఈ నెల 24న ఆర్థిక శాఖ మంత్రి మాజీ మంత్రి ఈటెల రాజును విచారించే అవకాశాలున్నాయి. వీరిద్దరు కూడా క్రాస్ ఎగ్జామినేషన్కు ఖచ్చితంగా హాజరు అవుతారని కమిషన్ భావిస్తోంది. సో కాళేశ్వరం కమిషన్లో ఉన్నటువంటి ఇప్పటివరకు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది, అందరూ కూడా విచారించడం జరిగింది పినాకి చంద్రఘోష్ సంబంధించినటువంటి కమిషన్. సో ఇందులో ఇక ముగ్గురు ఇద్దరున్నారు అనుకున్నాం. ఎవరు? సీఎం కేసీఆర్, అప్పుడు ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు. అయితే వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఉన్నది ఆర్థిక శాఖ మంత్రి. ఎవరు అప్పుడు ఉన్నది ఎవరు అంటే ఈటెల రాజేందర్. సో ఈటెల రాజేందర్ను కూడా విచారించడానికి ఇక్కడ కమిషన్ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆయన కూడా విచారించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కాళేశ్వరం కమిషన్కు ఈటెల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి. సో ఆయన హయాంలోనే ఈ ప్రాజెక్టు యొక్క రూపకల్పన కొంచెం మూమెంట్ జరిగింది కాబట్టి ఆయన కొన్ని నిధుల విడుదల చేసే విషయంలో ఏ బేస్ మీద నిధుల మీరు అనుమతి ఇచ్చారు, ఏ బేస్ మీద నిధులు మీరు విడుదల చేశారు అనే కొనలో కమిషన్ విచారించే అవకాశం ఉందని చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. సో ఇందులో ఈటెల రాజేందర్ కూడా మరి విచారించడం నిజంగా ఒక చెప్పొచ్చు